హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్కి స్వాగతం అండి. చాలామందికి విద్యాలయ అన్న పదము ఎలా విడదీయాలో డౌట్గా ఉంటుంది. అంటే విద్య ప్లస్ ఆలయ్ అని అంటున్నాము, కానీ విద్య దగ్గర మనము ఆ మాత్ర ఇవ్వాలా వద్దా అనే డౌట్ ఉంటుంది. ఎందుకంటే మనము తెలుగులో విద్య అని పెడుతున్నాం, అక్కడ దీర్ఘం ఇవ్వడం లేదు కదా. సో ఇక్కడ మనము ఆ మాత్ర ఎందుకు ఇవ్వాలి అనే డౌట్ చాలామందికి వస్తూ ఉంటుంది. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి, ఆ డౌట్ క్లియర్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఈ విద్యాలయ్ అన్న పదంలో మొదట సంధి ఎక్కడ జరిగిందో మనం గమనించాలి. సో సంధి ఎక్కడ జరిగింది? విద్యాలయ్ అంటే ఆ ఉంది కదా, ఇక్కడ ఈ ఆ అనేది ఏదైతే ఉందో అది సంధివర్ణం. సో దాన్ని బయటికి తీసేద్దాం. ఇటుపక్క ఏం మిగులుతుంది? అప్పుడు విద్య మిగులుతుంది, అది రాసేయండి. ఇటుపక్క ఏం మిగులుతుంది? లై మిగులుతుంది. ఏ రెండు వర్ణులు కలిస్తే ఈ ఆ అనే సంధివర్ణం ఏర్పడింది అనేది తెలుసుకుందాము. అట్లాగే ఆ అనే సంధివర్ణం కానీ ఈ కానీ ఊ కానీ సంధివర్ణులుగా వచ్చాయి అంటే అది మనం ఆలోచించకుండా కళ్ళు మూసుకొని ఇట్టే చెప్పేయచ్చు, అది దీర్ఘస్వర సంధి అని. ఓకే, ఇప్పుడు మనకు మొదటి కండిషన్లో ఆ అనేది మాత్రమే వస్తుంది కాబట్టి దాని గురించే మాట్లాడదాం. మనము దీర్ఘస్వర సంధి యొక్క రూల్ని ఒకసారి చూసామంటే అ ప్లస్ అ ఈజ్ ఈక్వల్ టు ఆ, తర్వాత అ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ ప్లస్ అ ఈజ్ ఈక్వల్ టు ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ. ఇలా దీర్ఘ సంధి యొక్క మొదటి కండిషన్ ఇది. ఓకే, ఇందులో ఈ ఆ ఏర్పడడానికి ఏ విధమైనటువంటి పాయింట్ కలిసిందో మనం చూద్దాం. ఓకే, సో విద్యు ఇక్కడ రాసా అంటే ఇందులో ఆ ఉంది, అంటే నేను హలంతి తీసేసాను చూడండి. విద్యు ఇక్కడ విద్య, ఇటువైపు ఏమో ఆలై రాసా, కింద అలై రాసా కదా. సో ఇప్పుడు మనకు సంధి యొక్క రూల్ ఏంటి? రెండు సార్థక శబ్దులు ఉండాలి. మొదటి పదంలోని చివరి వర్ణం ఏదైతే ఉంటుందో అది, రెండవ పదంలోని మొదటి వర్ణం ఏదైతే ఉంటుందో అది, ఈ రెండింటి మధ్య సంధి జరుగుతుంది అన్నది మనకు సంధి యొక్క నియమం చెప్తుంది కదా. సో ఇక్కడ విద్య అన్న పదంలో లాస్ట్ వర్ణం ఏది? అ. అట్లాగే ఆలయలో మొదటి వర్ణం ఏది? ఆ. సో అ ప్లస్ ఆ అంటే ఇక్కడ ఈ పాయింట్ ఉంది చూడండి. సో ఇది వచ్చిందా లేదా చూద్దాం. ఇప్పుడు విద్య అన్న పదం ఉందా మనకు? ఇది సార్థక పదమా? కాదు, కాబట్టి ఇది కొట్టేసేయండి. ఎందుకు సార్థక పదం కాదు అంటున్నానో ఇక్కడ ఒక్కసారి శబ్దకోశ చూడండి. ఇక్కడ విద్య అని ఇచ్చారు కానీ విద్య అనే పదం ఇవ్వలేదు. సో ఆ పదము లేదు, అందుకని అది సార్థక శబ్ద కాదు. ఆలయ మాత్రం సార్థక పదమే ఇది ఉంటుంది. ఓకే, ఎందుకు ఇది సార్థక పదం అంటున్నానో ఇక్కడ ఒక్కసారి శబ్దకోశ చూడండి. ఆలయ్ ఉంది కదా, సో అందుకని ఇది సార్థక శబ్దు. సార్థక శబ్దులు ఒకటే కాదు, వాటి యొక్క అర్థాలు కూడా మ్యాచ్ అవ్వాలి. సో ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కింద విద్య అనుంది కదా. సో విద్య ఇటువైపు అలై అని ఉంది కదా. విద్యలో ఆ ఉంది, ఇటువైపు ఆ ఉంది. ఆ ప్లస్ అ ఇది వచ్చిందా? పాయింట్ ఇక్కడ ఉంది చూడండి. సో ఈ బేసిస్ మీద ఆ అనే సంధిస్వరు ఏర్పడిందా అనేది చూద్దాం. సో విద్య అనేది సార్థక పదమే. ఓకే, మనం విద్య అంటాం కదా, అందుకని ఇది కొట్టేసాం, ఇది పెట్టాం. తర్వాత ఆలై అన్నది సార్థక పదం అవుతుంది, కానీ అలై అన్నది సార్థక పదం కాదు. అలై అన్న పదము సార్థక పదం కాదు అని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒకసారి శబ్దకోశ చూడండి. అలం ఉంది, అలమ్య ఉంది, మా తర్వాత యా రావాలి కదా, కానీ అలర్కని వచ్చింది, అంటే రా వచ్చేసింది. సో అలై అన్న పదము లేదు, అందుకని అది సార్థక పదం కాదు, కాబట్టి ఇది కొట్టేసేయండి. అప్పుడు ఏమేర్పడింది? విద్య ప్లస్ ఆలయ్, ఈ రెండు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి కరెక్ట్గా కదా. అందుకని విద్యలో ఆ ఉంది, ఆలయలో ఆ ఉంది. సో ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ. అట్లా ఆ అనే సంధిస్వరు ఏర్పడింది. సో ఆ విధంగా
విద్యా ప్లస్ ఆలై అన్న సంధి ఇచ్చేదే కరెక్ట్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే వెంటనే ఒక లైక్ ఇచ్చేసండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. మరోసారి మరో కొత్త అంశంతో మీ ముందుంటుంది మీ పట్నం ఆల్ ఇన్ వన్.